దానఫలం. మలయవతి రాజు సర్వోత్తముడికి అప్పుడప్పుడు మంత్రి సుమేధుడితో కలిసి మారువేషంలో తన రాజ్య పౌరుల మధ్య తిరుగుతూ వాళ్ల కష్టసుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకునే అలవాటుండేది. ఈ విధంగా ఒకసారి ఆయన నగరంలో సంచరిస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. బాట మీద ఇద్దరు స్నేహితులు వెళుతూ పక్కన చెట్టు కింద కూర్చుని అడుక్కుంటున్న ఒక అవిటివాణ్ణి చూశారు. ఆ సమయంలో మొదటివాడు అవసరానికి తన దగ్గర డబ్బు లేకపోవడంతో రెండవ వాడి వద్ద ఒక కాసు అడిగి తీసుకుని ఆ అవిటివాడికి ధర్మం చేశాడు. ఆ కాసుని ఇంటికి వెళ్ళాక తిరిగి ఇస్తానని మొదటివాడు అంటే దానికి రెండవ వాడు ఒప్పుకోక, ఆ డబ్బు నువ్వు దానం చేశావు కాబట్టి నాకేం తిరిగి ఇవ్వనవసరం లేదు, ఒకవేళ నువ్వు ఇచ్చినా నేను తీసుకోను అన్నాడు. ఈ సంఘటన సర్వోత్తముణ్ణి చాలా ఆలోచింపచేసింది. ఆ ఇద్దరిలో ఎవరికి ఆ కాసును దానం చేసిన ఫలం దక్కుతుంది అన్నది ఆయనకు ఎదురైన ప్రశ్న. ఆ రాత్రంతా ఎంత ఆలోచించినా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం తట్టలేదు. మర్నాడు ఆయన సభలోని వారి సమక్షంలో ఆ సంఘటనను వివరించి ఆ ఇద్దరిలో ఎవరికి ఆ దానఫలం చెందుతుంది అని ప్రశ్నించాడు. సభలోని వారంతా ఆలోచనలో పడ్డారు. దానం చేసిన వాడు మొదటివాడు కాబట్టి అతనికి ఆ దానఫలం చెందుతుంది అన్నారు కొందరు. అయితే మరికొందరు ఆ డబ్బు రెండవ వాడిది కాబట్టి అతనికి ఆ దానఫలం చెందుతుంది అన్నారు. ఒకరు దానం చేశారు, మరొకరు డబ్బిచ్చారు. అందువల్ల ఆ ఇద్దరికీ దానఫలం సమానంగా దక్కుతుంది అన్నారు ఇంకొందరు. సభలోని వారు చెప్పిన ఆ సమాధానాలేవీ సర్వోత్తముడికి రుచించలేదు. ఆయన వారందరికేసి ఒకసారి పరిశీలనగా చూసి, మీ సమాధానాలేవీ నాకు తృప్తికరంగా లేవు, మరొకసారి సావధానంగా ఆలోచించి చూడండి. ఆ దానఫలం ఎవరికి చెందుతుందో కాకుండా ఎందుకు చెందుతుందో తార్కికంగా హేతుబద్ధంగా బాగా ఆలోచించి చెప్పండి అన్నాడు. సభలోని వారు ఎంత ఆలోచించినా సర్వోత్తముడికి తృప్తి కలిగించే సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పుడు ఆయన మంత్రి సుమేధుడి వంక చూసి, మహామంత్రి, ఆ సంఘటన మీరు చూశారు కదా, మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నాడు. ప్రభు, నా దృష్టిలో దానం చేయగలిగినంత ఆర్థిక స్తోమత కలిగి ఉండటం కన్నా దానం చేయాలన్న మనస్తత్వం కలిగి ఉండటం గొప్పదనం. ఆ కారణం వల్ల ఆ దాన ఫలం తప్పక దానం చేసిన మొదటివాడికే చెందుతుంది అన్నాడు. ఆ వెంటనే ఆస్థాన విదూషకుడైన ధరహాసుడు లేచి నిలబడి, ప్రభు, మహామంత్రి గారి అభిప్రాయంతో నేను సగం మాత్రమే ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఒక కాసును దానం చేసిన పుణ్యం మొదటివాడికే లభిస్తుంది. అయితే దానితో పాటు రెండవ వాడికి ఒక కాసును ఎగవేసిన పాపం కూడా మొదటివాడికి చుట్టుకుంటుంది అన్నాడు. ఇది విని సర్వోత్తముడు నవ్వి మంత్రి సుమేధుడి వంక చూశాడు. సుమేధుడు చిన్నగా నవ్వి, మొదటివాడు బుద్ధిపూర్వకంగా కాసు ఎగవేయలేదు, తాను తిరిగి ఇస్తానన్నా రెండవ వాడు అందుకు ఒప్పుకోలేదు. అందువల్ల మొదటివాడికి కాసును ఎగవేసిన పాపం ఏమాత్రం చుట్టుకోదు అన్నాడు. ధరహాసుడు మళ్లీ లేచి నిలబడి, మరైతే ఇందులో రెండవ వాడికి లభించేదేమిటి? అతడిది ఒక కాసు ఖర్చయింది, దానిని మొదటివాడికి దానం చేసినట్లా? అలా అయితే అతడికి ఆ కాసును మొదటివాడికి దానం చేసిన పుణ్యమైనా లభిస్తుంది కదా అన్నాడు. లభించదు. ఎందుకంటే దానం ఇస్తున్నానన్న అభిప్రాయం రెండవ వాడిలో, దానం తీసుకుంటున్నానన్న ఉద్దేశ్యం మొదటివాడిలో లేదు. ఈ జరిగిన దానిలో రెండవ వాడు నిమిత్తమాత్రుడు మాత్రమే. కాసు తిరిగి తీసుకోవడానికి అతను నిరాకరించాడు కాబట్టి ఆ ఒక్క కాసుకు అతడిదే బాధ్యత. దానం చెయ్యాలనే మంచి గుణం మనిషిలో లేనప్పుడు అతనికి దానఫలం దక్కే ప్రసక్తి లేదు అన్నాడు సుమేధుడు. ఈ సమాధానానికి సర్వోత్తముడు తృప్తిగా తలాడించి సుమేధుణ్ణి ఘనంగా సత్కరించాడు. కథ సమాప్తం. అన్వయ మంత్రి. ఒకనొకప్పుడు కోసల దేశాన్ని చిత్రముఖుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి సుబుద్ధి, పేరుకు పూర్తిగా వ్యతిరేకం. తన మంత్రి అవినీతిపరుడని తెలుసుకునేందుకు రాజుకు ఎంతో కాలం పట్టలేదు. ఆయన అసలు విషయం బయట పెట్టకుండా సమర్థుడు, నీతిపరుడు, నిజాయితీని నమ్మినవాడు అయిన వ్యక్తి కోసం స్వయంగా అన్వేషించసాగాడు. చివరకు ఒక గ్రామంలో గురుకులం నడుపుతున్న అన్వయుడు అన్ని విధాల మంత్రి పదవికి తగినవాడని ఆయన నిర్ణయించి
ఆ విషయం లేఖ ద్వారా అన్వయుడికి తెలియపరిచాడు. అన్వయుడు దీనికి ఆశ్చర్యపడి వెంటనే రాజధానికి బయలుదేరి చిత్రముఖుణ్ణి కలుసుకుని, ప్రభు, గురుకులాన్ని నడుపుకోవడంలో నాకెంతో తృప్తి ఉంది. రాజకీయాలు నాకు నచ్చవు. ఈ విషయం మీకు లేఖ ద్వారా తెలియపరచటం మర్యాద కాదని స్వయంగా చెప్పుకునేందుకు వచ్చాను. నాకు మంత్రి పదవి వద్దు అన్నాడు. చిత్రముఖుడు అన్వయుడితో, మీకు పదవీ వ్యామోహం లేదు. మీ వంటి వారే మంత్రి పదవికి అర్హులు. నా మంత్రి సుబుద్ధి పదవీ వ్యామోహంతో అవినీతికి పాల్పడ్డాడు. ధన వ్యామోహంతో ప్రజాక్షేమాన్ని మరిచాడు. అందుకే అతన్ని పదవి నుంచి తొలగిస్తున్నాను. ప్రజాక్షేమాన్ని కోరి మీరీ పదవిని స్వీకరించి అసమర్థులను కనిపెట్టి వాళ్లను తగురీతిగా శిక్షించండి. సమర్థులకే అన్ని పదవులు లభించేలా చూడండి. మీ గురుకులం నడిపే ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు. రాజు మాటలు కాదనలేక అన్వయుడు మంత్రి పదవికి ఒప్పుకున్నాడు. అన్వయుడు మంత్రి కావడం, తన పదవి పోవడం సుబుద్ధికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఎలా జరుగుతుందని ముందుగా తెలియకపోవడం వల్ల తన తప్పులు దాచిపెట్టుకునే అవకాశం లేకపోయింది. మొదటి రోజునే అన్వయుడు సుబుద్ధి కారణంగా జరిగిన పొరపాట్లు చాలా తెలుసుకుని అతన్ని సంజాయిషి అడిగాడు. సుబుద్ధికి ఏం చెప్పాలో తెలియక, పొరపాట్లు జరిగిన మాట వాస్తవం, కానీ నేను నిర్దోషిని. నా క్రింద పనిచేసే అధికారులందర్నీ నేను నమ్మాను. రాజుగారికి అవసరమైన కొన్ని ముఖ్య రాజకీయ వ్యవహారాలు తప్ప మిగతావన్నీ నా క్రింది అధికారులే చూస్తున్నారు అంటూ నెపం వేరే వాళ్ల మీదికి నెట్టేశాడు. సుబుద్ధి క్రింద పనిచేసే అధికారులు 100 మంది ఉన్నారు. అన్వయుడు మరునాడు వాళ్ళందర్నీ కలుసుకుని ప్రశ్నించాడు. తప్పంతా మంత్రిదేనని, ఆయన ఎలా చెబితే అలా చేశామని అధికారులు అన్నారు. అంటే మంత్రి చాలా పొరపాట్లు చేశాడు. ఇలాంటి పొరపాట్లు చేసే మనిషి దుర్మార్గుడు, స్వార్థపరుడు అయి ఉండాలి. మంత్రి అలాంటి వాడనడానికి మీ దగ్గర రుజువులున్నాయా అని అడిగాడు అన్వయుడు. సుబుద్ధి దుర్మార్గాలను బయటపెట్టడానికి మాలో ప్రతి ఒక్కడి దగ్గర 100ల కొద్దీ రుజువులున్నాయి అన్నాడు అధికారుల్లో ఒకడు. సరే, మనం మళ్లీ రేపు కలుసుకుందాం. అప్పుడు నేను సుబుద్ధి గురించి మీ నుంచి నాకు కావలసిన వివరాలు తెలుసుకుంటాను అని అన్వయుడు వాళ్ళందర్నీ పంపించేశాడు. తర్వాత ఆయన సుబుద్ధిని వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్లి, ప్రభు, సుబుద్ధి పదవిలో తన క్రింది అధికారులను శాసించాడే తప్ప వారి నిజమైన అభిమానాన్ని పొందలేకపోయాడు. అందుకే పదవి పోగానే వాళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా మారిపోయారు అని చెప్పాడు. అయితే ఇతడికేం శిక్ష నిర్ణయించారు అన్నాడు రాజు. ఆ విషయం రేపటికి గాని తేలదు అన్నాడు అన్వయుడు. మర్నాడు 100 మంది అధికారులను అన్వయుడు ఎలా విచారణ చేస్తాడో చూడాలని రాజు కూడా అన్వయుడి పక్కనే ఉన్నాడు. అన్వయుడు, రాజు ఒక గదిలో పక్క పక్కనే ఆసనాల మీద కూర్చుంటే ఒక్కొక్క అధికారి విడివిడిగా వచ్చి వాళ్లను కలుసుకున్నారు. అన్వయుడు ముందుగా వచ్చిన అధికారితో, పాత మంత్రి సుబుద్ధి గురించి నీకేం తెలుసో చెప్పు అన్నాడు. వెంటనే ఆ అధికారి సుబుద్ధికున్న దురలవాట్లన్నీ ఏకరువు పెట్టబోతే సుబుద్ధి అతన్ని వారించి, ఇవన్నీ నేను వినదలుచుకోలేదు. సుబుద్ధిలోని మంచి గుణాల గురించి గాని సమర్థత గురించి గాని ఏమైనా తెలిస్తే చెప్పు, లేదా వెళ్ళిపో అన్నాడు. ఆ అధికారి ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా 100 మంది అధికారులు వచ్చి వెళ్లారు. వారిలో 10 మంది మాత్రం సుబుద్ధిలో కొన్ని మంచి గుణాలున్నట్లు చెప్పారు. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే, సుబుద్ధి తనకిష్టమైన పనులన్నీ నయానో భయానో తన క్రింది ఉద్యోగుల చేత చేయించగలడన్నది. అందరూ వెళ్లిపోయాక అన్వయుడు రాజుతో, సుబుద్ధిలోని మంచి గుణాలు చెప్పిన 10 మందిని ఉంచి మిగతా 90 మందిని అధికారం నుంచి తొలగించాలన్నాడు. అంతేకాక పాత మంత్రి సుబుద్ధిని కారాగారంలో నేరస్తుల యోగక్షేమాలు విచారించే అధికారిగా నియమించాలన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఇదేమి నిర్ణయం మీది? తప్పు చేసిన సుబుద్ధికి వేరే పదవి ఇవ్వాలంటున్నారు. సుబుద్ధి మాట విన్న క్రింది ఉద్యోగుల్ని పనిలో నుంచి తీసివేయాలంటున్నారు. న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడు. అన్వయుడు నవ్వి, ప్రభు, సుబుద్ధి తప్పు చేసి ఉండవచ్చు, కాని అతడి క్రింద పనిచేసేవారెవ్వరూ తమకతడిపై ఫిర్యాదు చేయలేదు. అంటే అతడు తన క్రింది వారిలో కొంత భయం పుట్టించాడన్నమాట.
అందుకు కొంత సమర్థత అవసరం. ఆ సమర్థతను మనం ఉపయోగించుకోవాలి. తనకిష్టమైన పనులు తన క్రింది వారి చేత నయానా భయానా చేయించగల శక్తి అతనికి ఉంది. ఇక నుంచి కారాగారం అధికారిగా అతడు తన క్రింది వారి చేత ఏం చేయించాలో నేను నిర్ణయించి పర్యవేక్షిస్తాను. ఆ విధంగా ఎందరో నేరస్తులను సంస్కరించవచ్చు. అదీకాక ఈ ఉద్యోగం వల్ల సుబుద్ధి ఎక్కువసేపు కారాగారంలో నేరస్తుల మధ్య గడపాలి. అదే అతడికి తగిన శిక్ష. ఇక సుబుద్ధి క్రింద పనిచేసిన ఉద్యోగులంటారా, ఎదుటివారిలో చెడునే తప్ప మంచిని చూడలేని వారు రాజోద్యోగులుగా ఉండకూడదు. అందుకే అటువంటి వారైనా 100కి 90 మందిని పనిలో నుంచి తీసివేయాలన్నాను అన్నాడు. మీరు నేననుకున్న దానికంటే చాలా గొప్పవారు. మంత్రి అంటే అన్వయ మంత్రే మంత్రి అని రాజు చిత్రముఖుడు అన్వయుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అన్వయుడి సమయోచితమైన సలహాలతో చిత్రముఖుడు ఎంతో కాలం సుఖంగా రాజ్యమేలాడు. కథ సమాప్తం.